గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 28వ తేదీ శుక్రవారం. ఈ రోజున ఉన్నటువంటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం విధియ పగలు 1:33 వరకు ఉంది. కృత్తిక సాయంత్రం 4:49 వరకు ఉంది. అలాగే వర్జ్యం ఉదయం 5:35 నుంచి 7:08 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 10:33 నుంచి 1 గంట వరకు 12 గంటల వరకు ఉన్నాయి. మరి ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి 12:30 రాత్రి సమయం అనుకూలంగా ఉంది. అలాగే పగలు కూడా 11:30 to 12 సిజేరియన్ ఆపరేషన్ నిమిత్తంగా సమయం అనుకూలంగా ఉంది. సాయంత్రం 5:30 శుభ సమయం. రేపటి రోజున మరి మనకు సాయంత్రం 4 గంటలకు కూడా శుభ సమయం నడుస్తుంది. రేపటి రోజున సాయంత్రం 4 గంటలకు సిజేరియన్ ఆపరేషన్కి శుభ సమయం. విజయవాడకి ఈ రోజున సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:15. నిన్నటి రోజున ధర్మఘటాది దానం. రే బాబు చలివేంద్రాలు మన సంస్కృతుల్లోవే నాయనా. ఇంటికి వచ్చిన వాడికి మంచినీళ్ళు కూడా ఆఫర్ ఇవ్వకపోతే వాడు ఆ గృహం శార్దూల గృహం, కుక్కలు నక్కలు తోడేళ్ళు తిరిగేటువంటి గృహం కింద లెక్కేమన్నట్ట శాస్త్రగారుడు. అంటే మనిషి ఇంటికి వస్తే ఏ విధంగా ప్రవర్తించాలి, మానవత్వం ఎట్లా ఉండాలి, మనిషి యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలి అనేది మనకు ఎవరు నేర్పారంటే మన పురాణాలు తెలుపుతూ వచ్చినాయి. ఇంటికి వచ్చిన మనిషికి కనీసం మంచినీళ్ళు కూడా అడగకపోతే ఆ గృహము శార్దూల గృహం కింద లెక్కేమని మనకి శ్రీమద్ భాగవతం తెలియజేస్తూ ఉంది. అలాంటి కల్చర్ని మన వాళ్ళు అలవాటు చేశారు. వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు ధర్మఘటాది దానం అని చెప్పి వైశాఖ శుద్ధ తదియ నాడు అక్షతృతీయ అనే పేరుతో, అరే నాయనా అక్షతృతీయ అనే పేరు పెట్టి పుణ్యం కనుక చేస్తే అక్షయమైన ఫలితం వస్తుందిరా అబ్బాయి అని చెప్పారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, బంగారం కొంటే అక్షయం అవుతుందండి. ఎక్కడ అవుతున్నాయా? యోగాన్ని బట్టి ఉంటుంది కానీ అది పుణ్యం అంటే ప్రయత్నాన్ని బట్టి వస్తుంది. యోగం ఉంటేనే మనకి భోగం వస్తూ ఉంటుంది. ఆ మాత్రం తెలియకుండానే బంగారం కొంటే డబ్బు ఖర్చు అవుతుంది తప్పితే, సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది తప్పితే దీంతో ఏమైనా వస్తుందా? అక్షయంగా ఎట్లా పెరుగుతుంది? ఏమైనా కోడిగుడ్లు పెట్టినట్టు పెరుగుతుందా బంగారం అన్న? పెరగదు. వ్యాపార ధోరణిలోకి మార్చారు మన వాళ్ళంతా కూడా. అక్షతృతీయ నాడు మన వాళ్ళు చెప్పింది ఏమిటంటే పుణ్యకార్యం చేయండి, ఎంత పుణ్యకార్యం చేస్తే అంత మంచిది అనే పేరుతో మన వాళ్ళంతా కూడా రాబోయే వైశాఖ మాసం, అందులో కర్తరి, అందులో నుండి కృత్తిక, భరణి, కార్తెలు, రోహిణి, కార్తె ఎండలను దృష్టిలో పెట్టుకుని ధర్మఘటాది దానం అనేటువంటి పేరుతో అక్కడ మరి చక్కగా చలివేంద్రాల ఏర్పాటుకి మనకి శ్రీకారం చుట్టించారు. నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం, అశోకుడు యొక్క పాఠం చదువుకుంటుంటే అశోకుడు యొక్క చరిత్రలో వాడు దారుల వెంట సత్రాలు పెట్టినా లేదా చెట్లు నాటించినా ఇవన్నీ కూడా మన పురాణాల్లోంచి వచ్చిన కథాగమనమే. అలాగే అక్షతృతీయ నాడు తప్పనిసరిగా ఉదకుంభ దానం చేయమంటాడు. అంటే నీళ్ల కూడా దానం చేయవయ్యా అని. ఎందుకంటే ఇక్కడ వారి రోజు నుంచి ఇంకా అవసరం దానికి సంబంధించి. అందువల్ల ఇక్కడ దాన ధర్మాలు ఏం చేయాలి, సమాజానికి ఉపయోగపడే దానం ఏం చేయాలని కూడా పురాణమే తెలియజేస్తోంది. మనకి ఈ రోజున ఊరికే వెళ్ళి అక్కడ అన్నదానానికి 1,00,000 రూపాయలు రాశానండి అని చెప్పేసి మన వాళ్ళంతా పేపర్లో వేయించుకుంటారు. మన వాళ్ళు మన యొక్క పురాణ కల్చర్లో ఎక్కడా కూడా ఊరికే కూర్చోబెట్టి అన్నం పెట్టమని చెప్పలేదండి. పనిచేసిన వాడికి అన్నం పెట్టమని చెప్పింది. మన సంస్కృతి పనిచేయించడమే భారతీయ సంస్కృతి. పురాణాలు చెప్పినవన్నీ కూడా క్షీరసాగర మథనం ఘట్టం తీసి చూడండి ఒకసారి. ఎన్నిసార్లు చెప్పుకున్నా అది చెప్పుకుంటూ ఉండాల్సిందే ఆ క్షీరసాగర మథనం ఘట్టం. అమృతాన్ని తాను ఒక్కసారి ఇట్లా తీసి ఇట్లా ఇచ్చి తాగండి రాబాయ్ అనలాడా పరమాత్మ. ఇవ్వగలడు, కానీ వాళ్ళనే అమృతం తయారు చేసుకునేందుకు వీలుగా క్షీరసాగర మథనం చేయించే అమృతాన్ని ఇచ్చాడు. అంటే పని చేయించే అన్నం పెట్టాలనేది భారతీయ సంస్కృతి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అలాగా పని చేయడానికి మార్గం చూపించేదే భారతీయ సంస్కృతి. ఉత్తినే కూర్చోబెట్టి అన్నం పెట్టమని చెప్పదు మన సంస్కృతి ఎప్పుడు కూడా. అందులో భాగంగా ప్రయాణ విషయాల్లో కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి, పని చేసేవాడికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ధర్మఘటాది దానం అని చెప్పేసి వైశాఖ శుద్ధ పాడ్యం నాడు చెప్పినా, అలాగే ఉదకుంభ దానం చేయమని చెప్పేసి చెప్పినా, అలాగే దీంతోపాటు ఇంకా చాలా చెప్పాడండి. దధ్యన్నవ వ్యజన ఛత్రపాదుకోదానాని కర్తవ్యాని అని చెప్పి పంచాంగాలు రాస్తూ ఉంటారు పంచాంగకర్తలందరూ కూడా. దాని యొక్క ఆంతర్యం ఏంటో తెలుసా? అవన్నీ కూడా ఈ సీజన్లోనే అవసరం. ఛత్రం, గొడుగు, పాదుకలు ఇవన్నీ కూడా మంచివి రానైనా. ఇవి దానం చేస్తే అవి తీసుకున్నవాడు వాటిని అనుభవిస్తే వాడు సుఖంగా ఎండల్లో ప్రయాణం చేస్తే వాడు ఆనందపడుతూ ఉంటాడు. అది నీకు పుణ్యం చేకూరినట్టు అవుతుందని చెప్పి ఇలా ఉపయుక్తమైన అంశాలు మాత్రమే వాడికి తెలియజేశారు. ఒరే అబ్బాయి, నువ్వు ఎండలో తిరిగితే ఇబ్బంది పడతావుట, నువ్వు ఇంట్లో కూర్చొని పని చేసి పెడతా అని చెప్పలా మన యొక్క పురాణం.
మన యొక్క కల్చర్ మొత్తం అంతా కూడా పని చేసేవాడికి సహకారం చేయండి అని, పని చేస్తున్న వాడిని ఎంకరేజ్ చేయండి, పని చూపించండి, పని ఎంకరేజ్ చేస్తూ పనిలో వాడికి కావాల్సిన అవసరాలని దానం చేయమని ఈ పురాణాల ద్వారా వ్రతాలు చెప్పి పంచాంగాల్లో ఇవన్నీ రాస్తున్నారంటే వీటి ద్వారా కల్చర్ డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశం. కానీ ఇవాళ రోజున ఎవరు పట్టించుకోడు. వినాయక చవితి ఎప్పుడు, శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది, మరి హనుమ జయంతి ఎప్పుడు వచ్చింది, ఆ డేట్లకు సెలవులు ఎప్పుడు వస్తాయని రాసుకుంటాడు తప్పితే ఏర్పాట్లు ఎప్పుడు చేయాలని రాసుకుంటాడు తప్పితే ఇలాగ కల్చర్ డెవలప్ చేసి 10 మందికి ఉపయోగపడేటువంటి వస్తువులను దానం చేయడం, 10 మంది పని చేసుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం, పని చేసేవాడిని డెవలప్ చేయడం ఇక్కడ మన కల్చర్లో ఉన్న ముఖ్య లక్ష్యం అండి. పని చేసేవాడికే గౌరవం, పని చేసేవాడికే పెద్దపీట వేయడం, ఇలాంటి మాటల్ని ఇట్లాంటి విశేషాలను మొత్తం అంతా డెవలప్ చేసినటువంటి మన పురాణాలని ఇవాళ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అపహాస్యంగా మాట్లాడుకునే స్థితికి తీసుకొచ్చి భారతీయ కల్చర్ అంటే టైం మెయింటెనెన్స్ లేని కల్చర్ అనే దాకా తీసుకొచ్చారు మన వాళ్ళు. టైం టు టైం వేసంకాలం వస్తోంది కాబట్టి నువ్వు అక్కడ చలివేంద్రాలు పెట్టాలి రాబాయి ధర్మ ఘటాది దానం, అలాగే అక్కడ వేసవకాలం వస్తోంది కాబట్టి ఉదకుంభదానం, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అది టైం సెన్స్ని క్రియేట్ చేస్తుంది వ్రతం అనేది. అలాంటి కల్చర్ని ఇచ్చింది భారతీయ తత్వం. మన యొక్క పురాణాలను తెలుసుకోండి. పురాణాల్లో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి, సామాజిక స్పృహ చాలా దాగి ఉంది. మనం చేస్తున్న ప్రతి కార్యం ధర్మకార్యం కాదు. ఇవాళ రోజున కొన్ని అధర్మ కార్యక్రమాలు చేస్తున్నాం. ఊరినే 10 మందిని కూర్చోబెట్టి భోజనం పెట్టడం అనేటువంటి కల్చర్ని బాగా ఏర్పడేసాం. ముసలివాడి చేతి కూడా పని చేయమనే, వాడు చేయని పనులు కొన్ని ఉన్నాయి, వాడిని చేయమనే. ఇవాళ రోజున ఖచ్చితంగా చెప్పాలంటే నిరుద్యోగ సమస్యను కూడా మన యొక్క పురాణ కల్చర్ ద్వారా తీసేస్తుందండి. దాన ధర్మాలు కొన్నాళ్ళు మానేసేయండి, నిరుద్యోగ సమస్య తీరిపోతుంది. దీంట్లో ఎవరికి తగ్గ పనులు వాడికి చెప్పాడు పురాణాల్లో. ఇవాళ గవర్నమెంట్ కనుక నిజంగా పురాణాల మీద రీసెర్చ్ చేస్తే 100% అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతుంది. ఇందులో అటువంటి సైన్స్ దాగి ఉంది. ఇందులో పురాణాలు మొత్తంలోనూ సామాజిక స్పృహ దాగి ఉంది. అందువలన రేపటి రోజున అక్షరాదీయ బంగారం కొనేస్తే నాకేదో అక్షయమైన బంగారం వస్తుంది అనుకోవద్దు. కొనుక్కోండి, మీ ఇష్టం. బంగారం కొనుక్కోండి, వెండి కొనుక్కోండి, రాగి కొనుక్కోండి, ఇతర కొనుక్కోండి, అన్నీ అక్షయం అవుతుంది, నేను కాదనట్లా. కానీ పుణ్యకార్యం ఒక్కటి చేయండి, రేపటి రోజు పుణ్యకార్యం చేయండి. ఉదకుంభ దానం అని చెప్పాడు మనవాడు పురాణాల్లో. కాబట్టి ఆ ఉదకుంభ దానం అనేది ఎందుకు చేయాలి అని తెలుసుకోండి. అలాగే ఇంకా ఉపయోగమైనటువంటి అంశాలు ఏమున్నాయి, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎండాకాలం నిజంగా ఉపయోగపడే అంశాలని వాటిని రేపటి రోజు దానం చేయడానికి అలవాటు పడండి. వృద్ధాశ్రమాల్లో వృద్ధులు చాలామంది ఉన్నారు, అనాథ శరణాలయాల్లో పిల్లలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ వేసంకాలంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాల్సినటువంటి ఏదైతే అవసరాలు ఉంటాయో ఒక్కసారి మీరు 100 గ్రాములు బంగారం కొనుక్కుంటారో, 100 కేజీలు బంగారం కొనుక్కుంటూ ఆ పక్కనే అట్లా వృద్ధాశ్రమానికి అటునుంచి అటే ఒక అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ దాన ధర్మాలు చేయండి. అక్షయ తృతీయ నాడు చేసేటువంటి దానం, ధర్మం, పుణ్యం అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఒక విషయాన్ని గమనించుకోండి. రేపు రోజున పుణ్యకార్యాలు శ్రీకారం చుట్టండి. మీరు కేవలం షాపుల్లో బంగారం కొనడానికి ఒకదానికి శ్రీకారం కాదు. మన పురాణం మాత్రం, పురాణ ధర్మశాస్త్రం మాత్రం పుణ్యాన్నే చేయమని చెప్పింది అక్షరాదీయ నాడు. రేపటి రోజు అక్షరాదీయ. అనాథ శరణాలయాలకి, వృద్ధాశ్రమాలకి తరచుగా వెళ్ళండి. వెళ్ళి అక్కడ అందరికీ కూడా మీకు తోచిన రీతిగా, మీకు తగిన శక్తి రీత్యా, శక్తి దాటి దానం చేయొద్దు, శక్తికి మించి పుణ్యకార్యాలు చేయొద్దు. వాటిని చేసి రండి. మీకు, మీ కుటుంబానికి, మీ అందరికీ కూడా, మీకు, మీ కుటుంబానికి అందరికీ కూడా శ్రేయస్సు భగవంతుడు కలగజేస్తాడు. రేపటి రోజున గౌరీ పూజ, లక్ష్మీనారాయణ పూజ కూడా ఇళ్లలో చేసుకోండి. బంగారం కొనుక్కోవడంగా అక్షరాదీయ నాడు గౌరీ పూజ చేయాలి. గౌరీ పూజ చేసే ఆడవాళ్ళు, భర్త ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు మాత్రమే గౌరీ పూజ చేయాలి. వాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకుని మొహాన కుంకుమ బొట్టు పెట్టుకుని, అలాగే సౌభాగ్య వస్తువులైనటువంటి పూలు, గంధము, కుంకుమ, పసుపు ధరించి గౌరీ పూజ చేయాలి. అలాగే ప్రతి వాళ్ళు కూడా లక్ష్మీనారాయణ స్వామిని అర్చన చేయాల్సిందే. రేపటి రోజున చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ లభిస్తుంది. అఖండ ఐశ్వర్యాలతో సుఖజీవనం చేసే అవకాశం వస్తుంది. సమాజం ఇవాళ పురాణ కథలతో కూడా తప్పుడు దోవబడుచుకుంటూ వెళ్తోంది. ధర్మశాస్త్ర గ్రంథాల్లో అక్షరాదీయ నాడు పుణ్యకార్యం అని ప్రత్యేకం చెప్పారు. కావాలంటే మీరు ధర్మసింధు దొరుకుతుంది, వ్రత నిర్ణయ కల్పవల్లి దొరుకుతుంది వాళ్ళ మార్కెట్లో, కొని చదవండి. అందులో అక్షరాదీయ అంటే పుణ్యకార్యాల కోసమే, అక్షయమైన పుణ్యాన్ని పొందడం కోసమే చెప్పబడింది. దాన్ని ఒకసారి తెలుసుకోండి. వెళ్ళి మీరు అందరూ కూడా రేపటి రోజున పుణ్యకార్యాలు చేయండి. వృద్ధాశ్రమాలకు వెళ్ళండి, అలాగే అనాథ శరణాలకు వెళ్ళండి. ఆ దీనబంధువులందరినీ కూడా సేవతో తరించి మీరు మీ కుటుంబానికి శ్రేయస్సును పొందండి. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు ఈ రోజున ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. రేపటి రోజు అక్షరాదీయ, ఇప్పటిదాకా చెప్పిన అక్షరాదీయ విధానం అంతా కూడా రేపటి రోజుకు సంబంధించింది. ఒకసారి తెలుసుకోండి. మేషరాశి. ఈ రోజున దైనందిన కార్యక్రమాల్లో కొంత ఉత్సాహం ప్రారంభమవుతుంది. టైం టు టైం పనులు పూర్తవుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో సహాయం, సహకారం అందరికీ లభిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన వ్యాపార ప్రయత్నాల్లో మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి.
విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అంతేకాకుండా మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు. చాలా చక్కగా మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు పొందుతూ ఆనందంగా జీవితం గడుపుతూ ముందుకు వెళ్తారు. ఉన్నట్టుండి ఏదో తెలియని మార్పు, చాలా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది వాళ్ళ రోజున. మీకు అవకాశం కుదిరితే కనుక ఈ రోజున ప్రాతకాలంలో నవగ్రహ స్తోత్రం పారాయణ చేసుకుని తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చించుకుని బయటకు వెళ్ళండి. తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఇవాళ దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అంతేకాకుండా మంచి జీవనం నడుపుతూ మంచి ఫలితాలతో సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఆ అడ్డంకులు కూడా తొలగించుకు మరీ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇవాళ చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. సందర్భానుసారంగా ప్రతి పనిని కూడా సానుకూలపరుచుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. మరి ఈ రోజున కొంత మిత భాష కూడా అవసరం. రవి బుధుల యొక్క సంచారం అనుకూలంగా లేదు. కలహప్రదమైన వాతావరణానికి దూరంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. కలహాలు వస్తున్నాయంటే దూరంగా వెళ్ళిపోండి, అది మీకు శ్రీరామ రక్ష అవుతుంది. మేషరాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు, షేర్ వ్యాపారులు, విద్యార్థులు మాత్రం కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మిథున రాశి. ఇవాళ రేపు ఎల్లుండి ప్రయాణాలు ఆపివేస్తే మంచిది. అలాగే ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ఉంటే మంచిది. అలాగే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా అనవసరమైన చర్చల్లో పాల్గొనడం మంచిది కాదు. అలాగే ఆర్థిక కార్యకలాపాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ అవసరం, ఓర్పు అవసరం, నేర్పుగా ముందుకు వెళ్ళాలి. మరి అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శుక్రుడు లాభంలో ఉన్నాడు, శుక్రుడు రాజ్యంలో ఉన్నాడు, రవి లాభంలో ఉన్నాడు. ఏదో అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా అవాంతరాలు, అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఇవాళ రేపు ఎల్లుండి కూడా తగు జాగ్రత్తతో సంచారం చేసుకోవాలి. షేరు వ్యాపారులు, విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవకాశాన్ని పురస్కరించుకుని ఇవాళ మీరు ఆదిత్య హృదయం, సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేసుకోవడం చాలా మంచిది. ఇంకా కుదిరితే శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మీ యొక్క నిత్య కృత్యాల్లోకి వెళ్ళండి అని చెప్పేసి సూచిస్తున్నాం. కర్కాటక రాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు, ప్రతిబంధకాలు లేకుండా చాలా సుఖవంతమైన జీవితం, మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి. ఈ రోజున సింహరాశి వాళ్ళు చాలా మానసికమైనటువంటి ఒత్తిడితో కొన్ని అంశాలు, అసలు చాలా ప్రశాంతంగా కొన్ని అంశాలు నడుపుతూ ఉంటారు. చాలా విచిత్రంగా ఉంది, మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ డే టైం అంతా కూడా వర్క్లు అయిపోయిన తర్వాత రాత్రిపూట ఒక్కసారి ఇవాళ పగలు మనం ఏం చేశాను రాబ్బాయ్ అని చెప్పి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ యొక్క నడవడి, గడిచిన విధానం, ఆ పద్ధతి అంతా కూడా మీకే ఒక హాస్యాస్పదంగా అనిపిస్తుంది. నాకు నడిచింది వాళ్ళు ఇట్లా నడిచిందా అనిపిస్తుంది. అలాగా విచిత్రమైనటువంటి గ్రహచారం ఈరోజు మీకు అనుకూలం, ప్రతికూలం 2 ఫలితాలు ఇస్తూ ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా ఇదే విధంగా నడుస్తూ ఉంటాయి. అందువలన ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ అవసరం, ఓర్పు అవసరం, నేర్పుగా ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా మానసిక వ్యవస్థ చాలా విచిత్రంగా నడుస్తుంటుంది. వీటన్నింటినీ కూడా సానుకూలం చేసుకోవడం కోసం చెప్పేసి చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. అయితే ఈ రోజున జాగ్రత్తలు తీసుకున్నది కూడా సానుకూల స్థితి చాలా బాగుంటుందండి. కన్యారాశి. ఈ రోజున సింహరాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళు దుర్గా సప్తశతిలోకి కాలభైరవాష్టకం పారాయణ చేసుకోవాలి. ఈ రోజున కన్యారాశి వాళ్ళకి అన్ని విధాలా కూడా పుణ్యకార్యాల మీద బాగా బుద్ధి ప్రవేశిస్తూ ఉంటుంది. శుభకార్యాలు, వాటి యొక్క ప్రయత్నాల మీద ముందుకు వెళ్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు సజావుగా నడిచిపోతూ ఉంటాయి. అందరూ మైత్రిభావంతో ఉంటారు. మీరు పరమ శత్రువులు అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజున మీరు కనుక చక్కగా పలకరిస్తే వాళ్ళు స్నేహంగా పలకరించే అవకాశం ఉంటూ ఉంటుంది. మంచి జీవనం చేసే అవకాశం వస్తుంది. ఈ రోజున మీకు చంద్రుడి యొక్క సంచారం, కుజుడి యొక్క సంచార ప్రభావంగా కలహాలని కూడా సమస్యపోయే అవకాశం వస్తుంది. ఇవాళ నుంచి రాబోయే 4 రోజుల్లో మీరు చేసే ప్రయత్నాలు, స్నేహబంధమైన ప్రయత్నాలను కూడా సానుకూలం అవుతాయి. అది వ్యాపార సంబంధం అవ్వచ్చు, కుటుంబ సంబంధం అవ్వచ్చు, ఏదైనా సరే అన్నీ కూడా సానుకూలంగా మారే అవకాశం ఉంది.
తులారాశి. ఈ రోజున అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అందరితోనూ స్నేహంగా ఉండాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నింటిలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తగా కనబరచాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తగా కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మరి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. ఈ రోజున అవకాశాన్ని పురస్కరించుకుని నవగ్రహ పూజ, గో పూజ చేసుకున్న తర్వాత రోజువారీ కార్యక్రమాల్లో వెళ్తే మంచిదని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. షేర్ వ్యాపారులు, అలాగే మరి ఇతర ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు అందరూ కూడా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా మరి ఏలినాటి శని ప్రభావం, సప్తమ కుజుడు, చంద్రుడు యొక్క ప్రభావంగా మధ్య మధ్యలో కొంచెం శరీరం చిన్న చిన్న బడలేకలకి గురయ్యే అవకాశం వస్తుంది. కానీ వెంటనే దానికి రెక్టిఫికేషన్ కూడా చూసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. తద్వారా వృశ్చిక రాశి వాళ్ళు ఈ రోజు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి. ఆర్థికంగా ఈ రోజున బలం పుంజుకుంటారు. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగుంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు రెండు బాగుంటాయి. ఆరోగ్యం పూర్తిగా సహకారంగా ఉండడంతో నిత్యకృత్యాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ రోజున అనుకోకుండా సానుకూల స్థితి పొందుతారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు కూడా చాలా బాగుంటుంది. అలాగే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అంతటా కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అలాగే అందరితో కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ, మంచి జీవనం చేస్తూ, మంచి ఫలితాలు అందుకుంటూ ఈ రోజున ఏదో తెలియని విశేషమైన, విచిత్రమైన, విజయవంతమైన ఫలితాలను పొందుతూ ముందుకు వెళ్తారు. మీకు ఈ రోజున చాలా చక్కటి కాలం అని చెప్పాలి. ఆంజనేయ స్వామివారికి 11 ప్రదక్షిణాలు చేయండి, రామనామం చెప్తూ చేయండి, ఇంకా సత్ఫలితాలు పెరిగే అవకాశం ఉంటుంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. దైనందిన కార్యక్రమాలు చాలా బాగుంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ఇబ్బంది ఉండదు. కానీ ఏదో తెలియని భయం, ఏదో తెలియని ఆందోళన, చంద్రకుజులు కలయిక కదండి, అష్టమరాహు కదా, వీటి ప్రభావంగా కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తగా కనుక పాటిస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా మీరు కొంచెం ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరిస్తే మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. ఈ రోజున మకర రాశి వాళ్ళు చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అంతేకాకుండా ఈ రాహు యొక్క సంచార దోషం తగ్గడానికి మీరు అవకాశం కుదిరితే కనుక ఈ రోజున మరి మకర రాశి వాళ్ళు దుర్గారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. కుంభరాశి. ఏదో తెలియని భయం, ఏదో తెలియని ఆందోళన, ముఖ్యమైన వ్యక్తులు ఈ రోజున మీకు చాలా మంచి సలహా చేస్తూ ఉంటారు. కుటుంబ అవసరాలు బాగా తీరుతూ ఉంటాయి. అయితే ప్రతి కార్యక్రమం వాయిదా పడుతూ ఉంటుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం చికాకులు నడిచే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్తగా కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా మీకు ఈ రోజున సత్ఫలితాలు ఇచ్చేయగలేవు. అందువలన కొంచెం ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితో స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రత్యేకంగా ప్రయత్నం చేసుకోండి. తద్వారా కొంచెం మంచి జీవనం సాగే అవకాశం ఉంది. లేని ఏడల ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. అయితే ఈ రోజున మీరు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తారో అన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది. తొందరపాటు చర్యలు కనుక పాటిస్తే కొంచెం ఇబ్బందికరంగా తయారయ్యే అవకాశం ఉంది. కుంభరాశి వాళ్ళు ఈ రోజున దుర్గా ఆరాధన చేస్తే సమస్యలు తీరిపోయే అవకాశం వస్తుంది. ప్రాతకాలంలో దుర్గా ఆరాధన చేసి బయటకు వెళ్ళండి. అవకాశం కుదరకపోతే కనుక శ్రీమాత్రే నమః అనేటువంటి జగదంబ నామస్మరణ తరచుగా చేయండి. తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా మంచి ఫలితాలను ఇస్తూ సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా
చాలా ఆనందకరమైన జీవితం, లబ్ధి పొందేటువంటి జీవితం నడుస్తుంది. తద్వారా ఎంతో ఉపశమనంతో ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సతు.